ప్రైజ్ ది లార్డ్. అనేకమైన శ్రమల మధ్యలో ఉన్నారా ప్రియ దేవుని బిడ్డ? ఆ శ్రమలను చూసి కలవరపడుతున్నారా, భయపడుతున్నారా? అయితే ప్రభు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 16:33 చూసినట్లయితే, లోకంలో శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, లోకమును నేను జయించి ఉన్నానని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, లోకంలో మనకు శ్రమ కలుగుతుంది, లోకంలో మనకు సమస్యలు కలుగుతాయి. కానీ ధైర్యం కలిగి ఉండండి. ఈ శ్రమలు మనకు ఏ హానిని చేయలేవు. ఈ శ్రమలు మన జీవితంలో ఎటువంటి నష్టాన్ని కలగచేయలేవు. దేవుడు నిశ్చయంగా ఈ శ్రమలన్నింటిలోంచి తప్పించి, ఈ శ్రమలన్నింటిలోంచి ప్రభు విడిపిస్తాడు. ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఆయన ఈ లోకం పైన జయాన్ని పొందుకొని ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో కలిగే శ్రమ ఏదైనా సరే, ఇబ్బంది ఏదైనా సరే, ఆ శ్రమలన్నింటిలోండి ప్రభు నిన్ను తప్పించి, నిన్ను విడిపించి, నిన్ను రక్షించుటకు, నువ్వు త్రొట్టిల్లకుండా కాపాడుటకు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడైన దేవుడు. తప్పక మేలు చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా, నీ జీవితంలో ఉన్న ఏ పోరాటమైనా ప్రభు చేతికి అప్పగించండి, ప్రభు హస్తాలకు అప్పగించండి. ప్రభు యందు విశ్వాసంతో ముందు కొనసాగింపబడండి. తప్పక నీవు ఆ శ్రమలన్నింటిలోంచి నువ్వు విడిపింపబడతావు. తప్పక నీ జీవితాల్లో మేలు పొందుకుంటావు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీకు రెండంతలుగా మేలు చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. తప్పక దేవుడు మీకు మేలు చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.